హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు ది న్యూ లాగ్. ఈరోజు మనము బెంగళూరు నుంచి సాగర్కి అయితే వెళ్తున్నాము జోగ్ ఫాల్స్ చూడడానికి. సో షిల్లు చూడండి ఎంజాయ్ చేస్తుంది. బాగున్నావా నిజంగా? నీకు వైట్ బ్లాక్ అంబ్రెలా బాగా సూట్ అయింది. సాటర్డే క్రౌడ్ అయితే హెవీగా ఉన్నారు. అర్లీ మార్నింగ్ ఇంత క్రౌడ్ ఉన్నారు. మా కెమెరా తడిసిపోతుంది. ఎక్కడుండో తెలుసా? నేను ఎక్కడున్నానైతే నాకు అసలు ఆనందపురం. ఇదే ఆనందపురం. ఇదే ఆనందపురం అనే ఊరు పేరు. మా బాగా నిద్రపోయింది ఫ్రెండ్స్. 2 hours నిద్రపోయినానంటే ఏసీ ఏది దొరుకుతుందని తల మీద వేస్తాను. 2 hours నిద్రపోయి లేచి ఇప్పుడు ఇంత లక్ష్యం ఇన్ని మాటలు చెప్తుంది. రిజర్వేషన్ లేదు, ఏం లేదు. జనరల్ బోగీలో అయితే వెళ్తున్నాం. సో జనరల్లో నేనైతే చాలాసార్లు పారాడినాను పాస్ట్లో, కానీ శిల్ప ఎలా సర్వైవ్ అవుతుందని చూడాలి. ఎందుకంటే ఫుల్ నైట్ అంతా పోవాల్సి వస్తుంది. జనాలు క్రౌడ్ చూసారంటే ఎక్కువే ఉన్నారు. సో ఎవడు ఫస్ట్ ఎక్కితే వాళ్ళదే సీట్ అన్నమాట. అంటే మైసూర్ నుంచి వచ్చే వాళ్ళు దిగుతారు. ఎంతమంది దిగుతారో అన్ని సీట్లు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇది పెద్ద టాస్క్ ఇప్పుడు. సో సీట్ దొరుకుతుందా లేదా చూద్దాం. లాంగ్ బ్యాక్ ఉండే టాలెంట్ ఇప్పుడు బయట తీయాల. సో ట్రైన్ అయితే వచ్చింది, చూద్దాం సీట్ దొరుకుతుందో లేదో. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గట్టిగా లైక్ అయితే కొట్టండి. వ్లాగ్ అయితే సూపర్గా ఉంటుంది. సో గైస్ ట్రైన్ అయితే వచ్చింది చూడండి. మైసూర్ తాళగుప్ప ఎక్స్ప్రెస్, మైసూర్ బెంగళూరు శివమొగ్గ తాళగుప్ప 16277 ట్రైన్ నెంబర్. మెజెస్టిక్లో కేఎస్ఆర్ ఎస్బీసీలో 11:15కి అయితే బయలుదేరుతుంది, 11కి అయితే వస్తుంది. చూడండి జనరల్ బోగి ఇది. ఆల్రెడీ జనరల్ బోగిలో జనాలు ఎలా ఉన్నారు. వీళ్ళు దిగుతారో లేదో తెలుస్తలేదు. దిగలేదంటే గోవిందా. కొంతమంది మూవింగ్లోనే ఎక్కే ట్రై చేస్తున్నారు. సో లాస్ట్లో కూడా జనరల్ బోగీస్ ఉంటాయి, డోంట్ వరీ. ఇది స్టార్టింగ్ జనరల్ బోగీస్ ఇవి. సో గైస్ సక్సెస్ఫుల్లీ సీట్ అయితే పడ్డాము. చిల్లు రియాక్షన్ చూసాం. మా హ్యాపీనా వచ్చిందా కంపెంట. సో గైస్ ఫైనల్లీ ఇద్దరు పక్కన అయితే కూర్చోన్నాము. అండ్ టైం ఎప్పుడు ఫస్ట్ టైం 11:43. ట్రైన్ అయితే 10 minutes లేట్గా బయలుదేరింది. ఇప్పుడైతే యశ్వంతపూర్ బయలుదేరింది. అండ్ నేను డోర్ దగ్గర వెళ్ళి వీడియో చేసే కూడా అయ్యలేదు. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. లోపల నుంచే మీకు చెప్పేస్తున్నాను అనమాట. 11:43 అయింది యశ్వంతపూర్. అయిపోతుంది చూడండి. జనరల్ బిడ్డలు వాళ్ళు వీళ్ళు అందరూ ఉన్నారు. చూశారు కదా ఎలా ఉంది అని. అయితే ఏమి చూపించగలే మనం. చూడండి అంతా ఇలా ఉంటారు. డోర్ దగ్గర పోతే మళ్ళీ వచ్చే కూడా కష్టం. గైస్ చూస్తున్నాను వీడియో, చాలా బాగుంటుంది. గట్టిగా ఒక లైక్ అయితే గుద్దండి. అందరూ ఎలా మేలుకోండి. వాడైతే ఏడుస్తుంది పాపం. వాడికి విండో సీట్ కావాలంట. వాడు ఏడుస్తుంది పాపం. అన్నప్పుడు ఇంకా చూస్తాను 10 kilometers నుంచి ఏడుస్తుంది. వాళ్ళ మమ్మీని అడిగితే విండో సీట్ కనిపించి చూడాలంటే ఏం చేస్తాడు కూడా పాపం. అంతా విండో సీట్ ఎక్కడొచ్చి చూస్తాడు. వాడి ఫీలింగ్ ఏదో వాడలాగే నువ్వు ఏడుస్తున్నావు. బాగా నిద్రపోయింది ఫ్రెండ్స్. 2 hours నిద్రపోయినానంటే ఏసీ ఏది దొరుకుతుందని తల మీద వేస్తాను. 2 hours నిద్రపోయి లేచి ఇప్పుడు ఇంత లక్ష్యం ఇన్ని మాటలు చెప్తుంది. గైస్ ఇప్పుడు అర్సీకేరి స్టేషన్కి వచ్చాము.
ప్యాక్ అయిపోయినారు అందరూ. ఇక్కడ చూడండి కిందే పడుకునేసినారు. గాయస్ ఇప్పుడు మీరు చూస్తుండే స్టేషన్ షివమొగ్గ టౌన్. అరౌండ్ 5 o'clock అయితే రీచ్ అయ్యాము. భద్రావతి షివమొగ్గ రీచ్ అవ్వగానే మనకి 80% క్రౌడ్ అయితే ఫుల్ ఖాళీ అయిపోయిందనమాట. ట్రైన్ అంతా మొత్తం ఇప్పుడు ఖాళీగా ఉంది. ఎంత ఖాళీ అయిందంటే ఒక్కో సీట్లో ఇంకా పడుకోవచ్చు అనమాట. అంత జనాలు అయితే క్రౌడ్ అయితే దిగిపోయారు. అండ్ ఇక్కడి నుంచి ఇంకా 3 to 3.5 hour జర్నీ ఉంటుంది కాబట్టి మేమైతే ఇక్కడి నుంచి ఒక స్లీప్ అయితే వేస్తాం. పగులు అవగానే సన్ రైజ్ అవగానే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. గాయ్స్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. కొంచెం నిద్రపోయిందని నా కళ్ళు కొంచెం మాత్రం చూసుకోగలరు, లేకపోయింటేనా నేను ఇంకొద్దిసేపు బయట ఎక్కడైనా ఎవరైనా లేపించుంటే పడిపోయినాయేదాన్ని. ఎట్లుంది క్లైమేట్? ఎక్కడుండో తెలుసా? నేను ఎక్కడున్నానైతే నాకు అసలు ఆనందపురం. వెరీ ఆనందపురం. ఇదే ఆనందపురం. డోంట్ నో. ఇదే ఆనందపురం అనే ఊరు పేరు మా. గైస్ చూడండి ఆల్రెడీ వర్షం పడుతుంది ఇక్కడ. విజిలింగ్ అవుతాను చూడు. బాగుంది కదా క్లైమేట్. ఇక్కడ చూడు వెనకాల ఏం చూస్తావు? అయ్యి అట్లా ఇల్లు బాగుంటుంది కదా అని చూస్తున్నా. ఏముందా ఇంట్లో? నార్మల్ ఇల్లు. గైస్ చూడండి ఫుల్ స్టేషన్ అంతా తడి ఫుల్ వర్షం పడుతూనే ఉంది నైట్ అంతా. ఇక్కడ వీడియో వస్తాను, వీడియో లైవ్. ఎక్సైటెడ్ టు సీ జోగ్ ఫాల్స్. మొత్తం జర్నీ కంప్లీట్ చేసావు. ఇంకొక 1 hour, 1 hour, 1.5 hour, 2 hours లోపల జోగ్ ఫాల్స్లో ఉంటావు. సిగ్నల్ ఇవ్వలేదు. వర్షం జోరు అవుతుంది, అందరూ ఎక్కుతున్నారు. వాన జోరు అవుతుంది. ఇప్పుడు దాకా బాగుండే, ఇప్పుడు జోరు అవుతుంది. గైస్ ఇక్కడి నుంచి ఇంకా ఒక 1 hour జర్నీ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడి నుంచి చూపిస్తాను ఎలా ఉంటుంది. గ్రీనరీ ఉంటుంది మొత్తం అంతా ఎక్కడ చూసినా. సో కాబట్టి కంటిన్యూ చేయండి వీడియోని, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో గైస్ మనం డెస్టినీ అయితే రీచ్ అయ్యాం. సో గైస్ చూడండి మనం వచ్చిన ట్రైన్ ఇంజన్ ఇదే అన్నమాట. ఇదే ఇంజన్ని ఇప్పుడు ఇటువైపు ట్రాక్ని ఇంకా తీసుకొని డిస్మెంటల్ చేసి మళ్ళీ ఇదే ట్రైన్కి ఈ పక్క అటాచ్ చేసి ఈ ట్రైన్ని మళ్ళీ వెనక్కి పంపిస్తారు. ఓకే అర్థమైందా? సో ఇప్పుడైతే ఫస్ట్ ప్లాట్ఫామ్లోకి వచ్చాము.
చూడండి 2 ట్రైన్స్ ఉన్నాయి, ఈ 2 ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటివి. సో ఇది డెడ్ ఎండ్ అన్నమాట. సో గైస్ మనం ఇప్పుడు తాళగుప్ప రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాము. ఇది డెడ్ అండ్ లాస్ట్ రైల్వే స్టేషన్ అన్నమాట. ఇక్కడి నుంచి మనకి ముందుకి వెస్ట్రన్ ఘాట్స్ ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది లాస్ట్ డెడ్ ఎండ్. అండ్ ఇక్కడి నుంచి తర్వాత రిటర్న్ ట్రైన్స్ అయితే షివమొగ్గ వెళ్ళాల్సి వస్తుంది. బయట రాగానే మీకు క్యాబ్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో మీరు ఎక్కువ మంది వచ్చారంటే క్యాబ్ చేసుకోండి, లేదంటే బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో గాయస్ మన ట్రైన్ అయితే 7:30కి రీచ్ అయిపోయింది. బయట రాగానే ఇంకా వర్షం అయితే పడుతూనే ఉంది. అఫిషియల్గా 7:50కి అయితే రీచ్ అవ్వాలి. ఇక్కడ డెడ్ ఎండ్ స్టేషన్ కాబట్టి 7:30 to 7:40 లోపల అయితే రీచ్ అయిపోతాము. సో 7:30కి రీచ్ అవ్వగానే మనం బయట వచ్చి కొంచెం స్నాక్స్, కాఫీ, టీ ఏదైనా తాక్కుని కొంచెం టైంపాస్ చేసామంటే మీకు 8:30కి అంతా బస్సెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఎక్కువ మంది వచ్చారంటే మాత్రమే క్యాబ్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే క్యాబ్ చాలా ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈవెన్ ఆటోస్ కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో ప్రైవేట్ బస్సెస్ మనకి బెస్ట్ అన్నమాట. మనం బయట రాగానే మెయిన్ రోడ్ అయితే ఉంటుంది. ఈ మెయిన్ రోడ్లో మనం రైట్ వెళ్ళామంటే సాగర్ వెళ్తాము, లెఫ్ట్ వెళ్ళామంటే జోగ్ ఫాల్స్ 1 అవర్ అయితే వెళ్తాము. సాగర్ నుంచే మనకి ప్రైవేట్ బస్సెస్ అయితే జోగ్ ఫాల్స్కి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం వెయిట్ చేయొచ్చు. లేదంటే లెఫ్ట్ ఒక 300 మీటర్స్ వెళ్ళామంటే అక్కడ తాళగుప్ప బస్ స్టాప్ అయితే ఉంటుంది. బెటర్ మనం అక్కడ వెళ్ళామంటే 2 గవర్నమెంట్ బస్సెస్ అండ్ ప్రైవేట్ బస్సెస్ 2 అయితే ఆపుతారు. ఇక్కడైతే ఓన్లీ ప్రైవేట్ బస్సెస్ అయితే ఆపుతారు. అండ్ వెరీ రేర్లీ మనకి గవర్నమెంట్ బస్సెస్ అయితే జోగ్ ఫాల్స్కి అవైలబుల్ ఉంటుంది. అది సాగర్ సిద్ధాపుర బస్సు, అది జోగ్ ఫాల్స్కి అయితే ఉంది. ఇక్కడ నుంచి జోగ్ ఫాల్స్కి ఎర్లీ మార్నింగ్ బస్సెస్ కొంచెం తక్కువ ఉంటుంది, కొంచెంసేపు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. సో గైస్ 1 అవర్ వెయిట్ చేస్తే ఒక బస్సు అయితే దొరికింది. చూడండి ఇదే ప్రైవేట్ బస్సు. ఇలాంటి ప్రైవేట్ బస్సెస్ అయితే ఉంటాయి మీకు సాగర్ నుంచి. సో వెల్కమ్ టు జోగ్ ఫాల్స్. సో షిల్లు చూడండి ఎంజాయ్ చేస్తుంది. బాగున్నావా నిజంగా, నీకు వైట్ బ్లాక్ అంబ్రెలా బాగా సూట్ అయింది. సో షిల్లు నీది ఫస్ట్ టైమా జోగ్ ఫాల్స్? సో ఫస్ట్ టైం రియల్లీ యూ విల్ ఎంజాయ్, ఎందుకంటే దిస్ ఈజ్ ది ఇండియాస్ హైయెస్ట్ వాటర్ ఫాల్. హైయెస్ట్ అంటే 2 టైప్స్ ఆఫ్ హైయెస్ట్ ఫాల్స్ ఉంది. అంటే భూమి పైనుంచి ఫాల్స్ నుంచి ఒకేసారి కింద పడుతుంది కదా, అదొక హైయెస్ట్ ఫాల్స్ అంటారు. ఇంకోటి కొండల నుంచి పడేది ఒక హైయెస్ట్ ఫాల్స్. సో ఇది డైరెక్ట్ పైనుంచి మన అర్త్కి, అంటే పైన కొండపై నుంచి అర్త్కి పడే దాంట్లో హైయెస్ట్ ఫాల్ అన్నమాట ఇండియాలో. సో చూడొచ్చు మీరు ఇక్కడ జోగ్ ఫాల్స్. సాటర్డే క్రౌడ్ అయితే హెవీగా ఉన్నారు. అర్లీ మార్నింగ్ ఇంత క్రౌడ్ ఉన్నారు. మా కెమెరా తడిసిపోతుంది. ఓకే బాగా ఫుల్ తడిసిపోయింది. ఇక్కడెక్కడ నిల్చోమా, లేకపోతే కనపడుతుంది. పద ఇక్కడ అక్కడైతే వాటర్ హైట్ చూడండి, ఎక్కడి నుంచి నీళ్ళు పడుతూ ఉంది. దాన్ని టీవీలో చూస్తాను, నేను రియల్గా చూసేదానికి ఎలా ఉంది అంటే ఎంత హైట్ నుంచి పడతా ఉంది చూడండి. 5 ఫాల్స్ ఉంటాయి. అది 1 2 3 4 5 రాజారాణి రోరర్ 5 కనిపించిందిలే. అది సర్క్యూట్ హౌస్ అంటే గైస్, అక్కడ ఒక హౌస్ కనపడుతుంది కదా మీకు, జూమ్ చేసిన చూడండి. పెంకులు మాత్రం కనపడుతున్నాయి. అక్కడి నుంచి వ్యూ వేరేలా ఉంటుంది. నేను వాటర్ అయితే వైట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు, బ్రౌన్ ఉంటుంది అనుకున్నా. అంటే కింద మాత్రం వాటర్ బ్రౌన్ ఉంది, పైన వైట్ ఉంది. మట్టి కింద మట్టి ఉంటుంది. కింద చూపిస్తాను చూడండి, ఫుల్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. ఫుల్ బేస్ అంతా క్లియర్గా కనపడుతుంది. దాంట్లో స్నానం చేయొచ్చు. నేను చేసినాను. పోతాం పదా. ఇప్పుడు వదిలేదు, సమ్మర్లో నీళ్ళే ఉండాలి, ఇంకెక్కడ తక్కువ ఉంటుంది. అప్పుడే నువ్వు తడిసిపోతావు కింద దిగినావు. ఇప్పుడు పోతే ఇంకా అంతే కొట్టుకొని పోతావు. మొత్తం కవర్ అయిపోయింది.
చూడండి, ఏమీ ఫస్ట్ అక్కడ కనపడతలేదు. తీసింది బంజరైంది, అప్పుడు క్లోజ్ అయిపోయిందండి. లేదు, అలా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం వాక్ వెళ్తే ఆ పక్కంతా కనపడుతుంది. వెళ్దాం. సో గైస్ చూడండి, ఇప్పుడు బ్యూటిఫుల్ వ్యూ అయితే కనపడుతుంది. ఇప్పుడు ఫుల్గా క్లియర్ అయింది కింద అయితే. సో ఎంత హైట్ ఉంటుందని చూడండి. నేను ఫుల్ జూమ్ అయితే చేసిన కెమెరా, 4K వీడియో ఫుల్ జూమ్ చేసి అండ్ ఇలా కింది నుంచి పైకి అయితే చూపిస్తున్నా. ఇప్పుడు ఒక్కసారి జూమ్ అవుట్ చేస్తాను చూడండి ఎలా ఉంటుందని. మొత్తం ఫ్రేమ్ అంతా ఒకే దీంట్లో చూపిస్తున్నా. ఇప్పుడు మొత్తం ఫ్రేమ్ చూడొచ్చు మీరు పై నుంచి కింద దాకా. అప్పుడు అంతలోనే ఇంకా మళ్ళీ ఫాగ్ అయితే కవర్ అయిపోతుంది. ఫాల్స్ అయితే రియల్గా చాలా బాగుంది. సో అందరూ వీకెండ్స్లో ఇంట్లో ఉండి టైం వేస్ట్ చేయకుండా వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఎవరైతే వచ్చే కాదో మన ఛానల్ చూసి ఆనందించండి. బట్ నేనేమంటున్నా అంటే ఒక్కసారి వచ్చి చూస్తే మీ ఫీలింగే వేరేలాగా ఉంటుంది. రియల్ అనేది అంటే చిల్లు చెప్తున్నది, ఎంత వీడియోలో చూసినా రియాలిటీ ఉండదు. రియల్గా చూస్తే ఇంకా బాగుంటుంది అని ఉంటుంది. అఫ్ కోర్స్ చాలా బెంగళూరుకి నియర్ మైసూరు, మ్యాంగ్లూరు ఈ సైడ్ ఉండే వాళ్ళకైతే దగ్గర వచ్చి పోవచ్చు. చాలా దూరం నుంచి ఫాల్స్కి రావాలంటే కష్టం అవుతుంది. కాబట్టి మీరు చేయాల్సిందంతా ఇంతే, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోని. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడంతా చూడండి, ఇదంతా ఏంది, ఇది ఒక బైపాస్లో చేసినారు ఇది కదా. పైన ఇది రెస్టారెంట్ అనుకుంటా, ఫ్యూచర్లో ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది. ఈ రెస్టారెంట్ నుంచి ఇలాగే వ్యూ పాయింట్కి వెళ్ళకి వే అయితే చేశారు. అండ్ వే టు టాయిలెట్, కోల్డ్ వాటర్ బాత్, డ్రెస్ చేంజింగ్. సో ఇక్కడ డ్రెస్ చేంజింగ్ కూడా ఉంది, మీరేమి ఇబ్బంది పడే అవసరం లేదు. వర్షంలో తడిసిపోయినా వేరే డ్రెస్ ఆప్షన్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో రైనీ సీజన్లో నేను రికమెండ్ చేసేది జాకెట్స్ తీసుకురండి. లో క్వాలిటీ జాకెట్స్ని ఇక్కడ హై క్వాలిటీలో అమ్మేస్తారు. కాబట్టి ఫస్టే ప్రిపేర్ అయ్యి చూడి, మన షిల్లులాగా ఫస్టే బెంగళూరు నుంచి జాకెట్, అంబ్రెలా అన్నీ తెచ్చుకోండి. అలాగే మీరు తెచ్చుకోండి. సో గాయ్స్, ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చూస్తాను. నెక్స్ట్ వీడియోలో మనము బెంగళూరు టు తిరుపతి బైక్ వ్లాగ్స్ అయితే వస్తున్నాయి. అండ్ సిరీస్ అయితే చాలా బాగుంటుంది. హోప్ మీ అందరికీ జోగ్ ఫాల్స్ వీడియో ఇష్టమైంది అనుకుంటాను. ఇష్టమైంటే మీరు చేయాల్సిందంతా అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే వీడియోని అయితే షేర్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.